వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్. కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న మోదీ. రాష్ట్ర ముఖ్య అతిథిగా హాజరవుతున్న చిరంజీవి. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. ఫ్లై యాష్ పేరుతో మంత్రి పొన్నం దోపిడీ చేస్తున్నారన్న పాడి. కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయం చేస్తున్నారన్న ఆది శ్రీనివాస్. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్న జయశంకర్. యెమెన్ సముద్ర తీరంలో విషాదం. బోటు మునిగి 49 మంది మృతి, 140 మంది గల్లంతు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 100కి 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు 3 పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. అనంతరం కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ కుటుంబాలు ఏపీకి చేరుకున్నాయి. ఏపీలో మళ్లీ హీట్ ఎక్కిన రాజధాని వ్యవహారం. చంద్రబాబు విశాఖ, కర్నూలును కూడా డెవలప్ చేస్తామని చెప్పే క్రమంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి రాజధాని అమరావతినని ప్రకటించారు చంద్రబాబు. ఇన్నాళ్లు జగన్ 3 రాజధానుల ప్రకటనతో క్యాపిటల్ వ్యవహారం పెండింగ్లో పడ్డందున చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అమరావతిపై ఫోకస్ పెట్టారు. అయితే గతంలో రాజధాని రగడతో రాష్ట్రం అట్టుడికిపోయింది. వైసీపీ పాలనలో అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలుగా 3 రాజధానులంటూ జగన్ ప్రకటన వెలువడింది మొదలు అమరావతి ప్రాంత వాసులు ఉద్యమ బాట పట్టారు. ఏళ్ల కొద్దీ పోరాటాన్ని సాగించారు. ఒక రకంగా జగన్ ఓటమికి అదే పెద్ద కారణమైంది కూడా. అయితే ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు విశాఖ ఆర్థిక రాజధాని ప్రస్తావనతో అంతా అవాక్కయ్యారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ ఇన్నాళ్లు రాజధాని ప్రజలకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత నోట విశాఖ ఆర్థిక రాజధాని అంటూ రావడం ఆశ్చర్యపరిచింది. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం.
దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు, తగిన గుర్తింపు ఇస్తాం. విజయవాడలో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అమరావతి ఏపీకి రాజధాని అన్న టీడీపీ అధినేత విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జనసేన, బీజేపీ, టీడీపీకి ముఖ్యమన్నారు. అలాగే కర్నూలు ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తామంటూ రాజకీయ చతురతను ప్రదర్శించారు. కేవలం అమరావతి రాజధాని అని ప్రకటిస్తే విశాఖ, కర్నూలు ప్రాంతాల నుంచి సెగ తగిలే ప్రమాదం ఉందని గమనించిన బాబు ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు రాజకీయ పండితులు. ఈ సందర్భంగా మరి జగన్ పాలనలో ఉవ్వెత్తిన ఎగిసిన రాజధాని ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబుతోనే రాజధాని సాధ్యమని, అది కూడా అమరావతి ప్రాంతమేనని ఇన్నాళ్లు అంతా నమ్మారు. అది నమ్మారు కాబట్టే ముఖ్యంగా అమరావతి రైతులంతా టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇలాంటి తరుణంలో బాబు విశాఖ ఆర్థిక రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. ఇక ఇదే సందర్భంగా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో 5 ఏళ్లు ఆటలాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని కలలుగన్న జగన్కు విశాఖ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ రావద్దని ప్రజా తీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని అభినందించారు. తాను విశాఖను మర్చిపోయే సమస్య లేదని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కర్నూలును కూడా మర్చిపోయేది లేదన్నారు. మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. అన్నట్టుగా అమరావతి రాజధాని అని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభిషేకానికి వేలైంది. రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి బాబుతో పాటు ప్రమాణం చేసేదెవరు? టీడీపీ, జనసేన అధినేతల కలలు నెరవేరాయి. అనుకున్నట్టుగానే జగన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన కూటమి నాయకులు ఏపీని ఏలేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలిందల్లా పట్టాభిషేకం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలే. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క పట్టాభిషేకానికి గన్నవరం వేదికగా ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే ఏపీకి రానున్నారు పీఎం నరేంద్ర మోదీ. మరోపక్క డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన హీరో రామ్ చరణ్ కూడా కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే టీడీపీ, జనసేన శ్రేణులు 2 లక్షల వరకు వస్తారన్న అంచనా ప్రకారం భారీ ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ తో కూడిన ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమానికి విచ్చేస్తున్న ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజన సదుపాయాలు కూడా చేసింది అధికార యంత్రాంగం. అలాగే ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖుల రాకతో 7,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కూటమి పార్టీలు జగన్ ను చిత్తుగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేశాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లోనూ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని పాలన పగ్గాలు చేపట్టనుంది. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేశారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ఇదే ప్రచారాన్ని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లారు. అలాగే షర్మిల కూడా అన్న పాలనపై దుమ్మెత్తిపోసింది. ఇలా విపక్షాలన్నీ ఏకమై జగన్ ను అధికార పీఠం నుంచి దించి ఆ అవకాశాన్ని దక్కించుకుంది విపక్ష కూటమి. దీంతో రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క అధిక స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమిలో రెండో పార్టీగా ఎదిగిన టీడీపీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రజానీకం. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అమరావతి అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై గంపెడు ఆశలతో ఉంది. అలాగే కూటమి అధికారంలోకి రావడానికి పెద్దన్న పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో తన మార్కును చూపిస్తారన్న అంచనాల్లో ఉన్నారు. మరి డైనమిక్ లీడర్ గా ముఖ్యమంత్రి అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలో బీజేపీ ఉన్నందున రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి, ఇలా అంతా ఒకటై ఏపీని ఏ మేర డెవలప్ చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. కేంద్ర మంత్రి కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. టీడీపీ పట్ల చిన్నచూపు చూశారని మండిపడ్డారు. 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 మంత్రి పదవులు, 28 మంది ఉన్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, అలాగే ఆంధ్రప్రదేశ్కు మాత్రం 3 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని, రాష్ట్రం పట్ల చిన్నచూపు చూపడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రంలో ఏర్పడినటువంటి కేంద్ర మంత్రివర్గం కూర్పులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం, బీజేపీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ పట్ల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 29 ఎంపీలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 5 మంత్రి పదవులు, 28 ఎంపీలున్న కర్ణాటక రాష్ట్రానికి 5 మంత్రి పదవులు, 25 ఎంపీలున్న రాజస్థాన్కు 5 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 మంత్రి పదవులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మంత్రి పదవుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. కేబినెట్లో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ పట్ల చిన్నచూపు చూడడం జరిగింది. అందులో బీజేపీ వాళ్ళు 25 మంది, మిగతా తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆహార కల్తీ చేసే వారిపై, నాణ్యత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామన్నారు. హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి కోరారు. ఇక ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాపుల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇసుక గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గనుల శాఖ అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ గనుల శాఖలో గత 2 ఏళ్లుగా ఆదాయాలపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఆదాయాలు గణనీయంగా పెంచే మార్గాలు అన్వేషించాలని భట్టి సూచించారు.
రాష్ట్రంలో ఎక్కడా మాఫియా కార్యకలాపాలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగే పని జరగకుండా చూడాలని తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు సహా ఎవరిని ఉపేక్షించలే ప్రసక్తే లేదని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కొత్తగూడెం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లను ఆధునికంగా తీర్చిదిద్ది పేద విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధరణిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పెండింగ్ దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. మిషన్ భగీరథలో గత ప్రభుత్వం 39,000 కోట్ల అవినీతి చేసిందని పొంగులేటి ఆరోపించారు. అధికారులతో జిల్లా సమీక్షా సమావేశం జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ స్కూల్స్ అన్ని ఓపెన్ జరగబోతున్నాయి. రేపు 12వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది విద్యార్థులకి తెలుగు మీడియంతో పాటు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 కోట్ల చిల్లర పైచలకు అమ్మ ఆదర్శ స్కూల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి. మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రామగుండం ఎన్టీపీసీలో పొన్నం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీపీసీలోని ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, 50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న 13 లారీలను తాను స్వయంగా పట్టుకున్నారని చెప్పారు. ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని, ఈ కుంభకోణంపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేవలం ఎక్స్పెండిచర్ అనేది 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్క లారీకి పడుతుంది. ఏది 32 టన్స్కైనా 36 టన్స్కైనా. ఈ 25,000 30,000 అంటే ఒక 36 టన్ ఒక్క లారీ పైసలు పేమెంట్ చేసేది. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతురు ఒక్క దాంట్లో. ఆ మిగిలిన 30,000 రూపాయలు డైలీ 300 లారీలు కొడుతూ ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడుతూ ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తూ ఉన్నారు. ఇది వాస్తవం నేను చెప్పింది. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు మంత్రి గారి తరఫున. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. భారీ వర్షాలు, విపత్తులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను పెంచుతామని సీఎస్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి చెప్పారు. ఆకస్మికంగా వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలు ఇబ్బంది లేకుండా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు. డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని సీఎస్ వెల్లడించారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ నోటీసులు పంపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తన పాత్రను వివరించాలని పేర్కొంది.
విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అలా అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలు ఇస్తుంది. గత 2 రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేస్తున్న కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండి ప్రభాకరరావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాలకు అవకాశం లభించింది. మాఝీని బీజేపీ శాసనసభ పక్షనేతగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. మోహన్ మాఝీ గియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. మోహన్ చరణ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, పార్టీ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 147 స్థానాలకు గాను 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోనికి వచ్చింది. 2000-2004లో బీజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ రాష్ట్రాన్ని పాలించింది. ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. గత టర్మ్లోనూ అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో అమిత్ షాకు మళ్లీ హోంమంత్రి పదవి ఇచ్చారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో నడ్డాకు ఆరోగ్య శాఖను కేటాయించారు. గతంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా జయశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సురేష్ గోపి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాద సమస్యలున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం పనిచేస్తున్నామన్నారు. చైనా సరిహద్దుల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. మూడోసారి మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతమవుతుందన్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు. For us, role of India, the influence of India, that has been steadily growing, not just in terms of our own perception, but अगर आप देखें दूसरे देश हमारे बारे में क्या कहते हैं, उनको भी लगता है कि आज भारत जो है सचमुच उनका मित्र है. उन्होंने देखा है कि संकट के समय में कि अगर एक देश ग्लोबल साउथ के साथ खड़ा है तो वो भारत है. उन्होंने देखा है कि जब G20 की अध्यक्षता के समय में हम लोगों ने अफ्रीकन यूनियन की सदस्यता को आगे किया था, तो दुनिया हम पर विश्वास करती है और हमारी जिम्मेदारियां भी बढ़ रही हैं. तो हमें विश्वास है कि मोदी जी के नेतृत्व में भारत की जो पहचान जो है दुनिया में वो बढ़ेगी जरूर. और यूएनएससी का सवाल आपने उठाया, पर उसके अलग अलग और भी पहलू हैं और मुझे पूरा विश्वास है कि उनके नेतृत्व में मोदी 3.0 की. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. గత 10 ఏళ్లలో రైల్వే శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. దేశానికి సేవ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. యువత కోసం బలమైన పునాది వేయాలన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని, 10 ఏళ్లలో మోదీ రైల్వేలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ఢిల్లీ నుంచి తొలిసారి భీమవరం చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన మోదీ మంత్రివర్గంలో తనకు అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం తనకిచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి సామాన్య కార్యకర్తకు లభించిన గౌరవంగా రాష్ట్రంలోని కార్యకర్తలందరూ భావిస్తున్నారన్నారు.
అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా భావిస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ. ఆ విధంగా పనిచేసినందుకు మాత్రమే నాకు ఈ విధంగా అవకాశం వచ్చింది. నేను ఈవేళ మంత్రిని అయ్యాను అంటే దానికి ముందుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే అతి ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి అతి కొద్ది స్థానాల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు నన్ను పెద్ద మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు కాబట్టి నేను ఈవేళ మంత్రిగా కలిగాను. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా వారి యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా నా పనితీరు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో కార్యకర్తలంతా కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారో అటువంటి కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన స్వయం సేవక్ అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మర్యాదగా కొనసాగడం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. బీజేపీ జాతీయవాదంపై దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ 10 ఏళ్లలో మొదటిసారిగా మెజారిటీ మార్క్ 272కి తక్కువగా సీట్లు పడిపోయారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల నేతలు ఒకరినొకరు దూషించుకునే క్రమంలో వర్గాల మధ్య చీలికలకు కారణమవుతున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ను కూడా ఇందులోకి లాగుతున్నారని దుయ్యబట్టారు. హత్యానేరం కేసులో ఓ సినీ నటుడు అరెస్టు కావడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలోని చిత్రదుర్గకు చెందిన ఓ వ్యక్తిని మర్డర్ చేసిన కేసులో కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టార్ నటుడిగా పేరు పొందిన దర్శన్ హత్య చేయవలసిన అవసరం ఏముంది? పోలీసుల విచారణలో బయటపడ్డ నిజాలేంటి? వాచ్ ది స్టోరీ. కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హత్యానేరంపై అరెస్ట్ కావడం కర్ణాటకలో కలకలం రేపింది. రాష్ట్రంలోని చిత్రదుర్గకు చెందిన వ్యక్తిని హత్య చేసిన కేసులో దర్శన్ సహా మొత్తం 10 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగాయికి చెందిన రేణుకా స్వామిని అతి కిరాతకంగా హత్య చేశారని గుర్తించారు. ఈ నెల 1వ తేదీన రేణుకాస్వామి చిత్రదుర్గలోని తన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి స్థానికంగా గాలించారు. బంధువులను ఆరా తీశారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే వారికి జూన్ 10న రేణుకాస్వామి హత్యకు గురైనట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. జూన్ 8వ తేదీన రేణుకాస్వామిని హత్య చేయగా, జూన్ 9వ తేదీన అతను కామాక్షి పాళ్య సమీపంలోని అపార్ట్మెంట్ దగ్గర డ్రైనేజీలో శవమై కనిపించాడు. రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేసి మృతదేహాన్ని ఓ అపార్ట్మెంట్ సమీపంలోని డ్రైనేజ్లో పడేశారని పోలీసులు తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం కుక్కలు శవాన్ని డ్రైనేజ్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లడంతో అపార్ట్మెంట్ సెక్యూరిటీ తమకు సమాచారం అందించారన్నారు. రేణుకాస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తాము మొదట గుర్తు తెలియని మృతదేహంగా కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. తర్వాత సీసీటీవీ కెమెరాలు పరిశీలించి 2ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారిని విచారించగా రేణుకాస్వామి హత్యలో హీరో దర్శన్ కుట్ర గురించి ప్రస్తావించినట్లు చెప్పారన్నారు. ఉదయం మైసూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో దర్శన్ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకొచ్చామన్నారు. చిత్రదుర్గ జిల్లాలో హీరో దర్శన్ అభిమాన సంఘం ఏర్పాటు చేసుకున్న రాఘవేంద్ర అనే వ్యక్తి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కామాక్షి పాళ్య సమీపంలోని ఓ షెడ్డులో బంధించారు. అనంతరం అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన, కించపరిచే మెసేజ్లు పంపినందుకే హీరో దర్శన్ రేణుకాస్వామిని హత్య చేయించాడనే ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోమాలియా నుంచి దాదాపు 260 మంది వలసదారులతో వెళ్తున్న ఓ బోటు సముద్రంలో మునిగిపోయింది.
యెమెన్ సముద్ర తీరంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 49 మంది మృతి చెందగా 140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నారు. ఇప్పటి వరకు 71 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.